యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. భారత రాష్ట్ర సమితికి చెందిన ఇద్దరు కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని దేశం మొత్తానికి తెలిసేలా చేయడానికే ఢిల్లీలో ఉన్నామని వారు అంటున్నారు. కానీ మరో ప్రత్యేకమైన కారణంతోనే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఉంటున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ కారణం కవితకు బెయిల్ అనే గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కవితకు బెయిల్ వచ్చేలా చేసేందుకు హరీష్, కేటీఆర్ అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్నారా? ఫలితం ఎలా ఉంటుంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. మధ్యలో సిబిఐ కూడా అరెస్టు చూపించింది. అంటే ఇప్పుడు ఆమె అటు సిబిఐ కేసులో ఇటు ఈడీ కేసుల్లోనూ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు బెయిల్ రావాలంటే 2 కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంది. దిగువ కోర్టులో అనుకూల ఫలితం రాలేదు. ఎగువ కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. తాజాగా ఛార్జిషీటు విషయంలో న్యాయపరమైన అవకాశం దొరకడంతో వెంటనే డిఫాల్ట్ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించారు. ఛార్జిషీట్లో లోపాలు ఉన్నందున పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత తరఫున బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కవిత జైలుకు వెళ్లి దాదాపుగా 4 నెలలవుతోంది. ఎంతకాలం జైల్లో ఉంచడం అన్యాయమని న్యాయ నిపుణులతో కోర్టుల్లో వాదించేందుకు కేటీఆర్, హరీష్ రావు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. పేరెన్నికగన్న న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిణామాల్ని కనుక్కుంటూ కొత్తగా ఎలాంటి ప్రయత్నాలు చేయాలో ఆదేశాలిస్తున్నారని అంటున్నారు. ఢిల్లీలో ప్రముఖ లాయర్లతో కేసీఆర్ కూడా మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే కేటీఆర్, హరీష్ ఖచ్చితంగా కేసీఆర్ సూచనల మేరకే ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెడుతున్నారు. కానీ అది లాయర్లతో మాట్లాడడం కాదు, తెర వెనుక రాజకీయాలు కూడా చేస్తున్నారని అంటున్నారు. దానికి వారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా మీటే సాక్ష్యం అనుకోవచ్చు. ఢిల్లీలో కేటీఆర్ ప్రధానంగా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. బీజేపీపై ఏ విషయంలో రాహుల్ విమర్శలు చేస్తుంటారో వాటినే హైలైట్ చేసుకున్నారు. ఇటీవల రాహుల్ రాజ్యాంగం మినీ బుక్ను చేతిలో పట్టుకుని బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా ఫిరాయింపుల విషయంలో తాను రాజ్యాంగం బుక్ను పంపిస్తానని రాహుల్కు సవాల్ చేశారు. ఇంకా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. జాతీయ మీడియా ప్రతినిధులకు ఈ విషయంలో ఓ స్పష్టత వచ్చింది. బీజేపీని ఇంప్రెస్ చేయడానికి కేటీఆర్ గట్టిగా ప్రయత్నించారని అర్థమైపోయింది. కేంద్రంలో బీజేపీ పాలనపై కేటీఆర్, హరీష్ రావు నోరెత్తలేదు. మోదీని విమర్శించలేదు. అలాంటి ప్రయత్నం చేయలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. లిక్కర్ కేసులో బీజేపీ కక్షపూరితంగా ఇరికించారనే ఆరోపణలు కూడా చేయలేకపోతున్నారు. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ కవితే అని అంటున్నాయి. ఆధారాలు చూపిస్తున్నాయి. బుధవారం కూడా ఈడీ ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పింది. ఈ టైంలో లాయర్లతో ఇది అయ్యే పని కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కవితను ఎలాగైనా బయటకు తీసుకొచ్చేందుకు బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వంతో లేదా వారి అనుచరులతో భేటీ అయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పాజిటివ్ సంకేతాలు ఉండబట్టే వారు ఢిల్లీలో ఉన్నారని అంటున్నారు. బెయిల్ వస్తే మిగతా లాంఛనాలు పూర్తి చేసి అందరూ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బెయిల్ వచ్చే సంకేతాలు ఉన్నందున హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అయితే కేజ్రీవాల్కు దిగువ కోర్టు బెయిల్ ఇచ్చిన హైకోర్టులో చొక్కెదురైంది. మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా ఏడాదికి పైగా జైల్లోనే ఉన్నారు. మరి వారెవరికీ రాని బెయిల్ కవితకు వస్తుందా అన్న సందేహాలు కూడా కొంతమందిలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడల్లా ఎన్నికలు లేవు. బీఆర్ఎస్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కనీసం కవితనైనా బెయిల్ పై బయటకు తెచ్చేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉండిపోతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.